అధిక బరువు లేదా ఊబకాయం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. బరువు తగ్గడానికి సాధారణంగా ప్రజలు జిమ్లకు వెళ్లడం లేదా డైటింగ్ చేయడం వంటివి ఎంచుకుంటారు. కానీ చైనాలో మాత్రం ఫ్యాట్ ప్రెజన్ అనే కొత్త వింతైన ట్రెండ్ నడుస్తోంది. ఈ శిబిరాలు చూడడానికి అచ్చం జైళ్లలాగే ఉండడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. బరువు తగ్గాలనుకునేవారు ఈ శిబిరాల్లో 28 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ సెంటర్లో చేరితే ఆ 28 రోజులు బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపు తెగిపోతాయి. ఈ శిబిరాల చుట్టూ ఎత్తైన కంచెలు, నిరంతరం తాళం వేసి ఉండే గేట్లు ఉంటాయి. ఇక్కడికి వెళ్లేవారు కేవలం బరువు తగ్గడమే లక్ష్యంగా జైలు జీవితాన్ని గడపడానికి సిద్ధపడాలి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప మధ్యలో బయటకు వచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. ప్రతిరోజు ఉదయం 7:30 భారీ అలారంతో ఇక్కడ శిక్షణ ప్రారంభమవుతుంది. నిద్ర లేవగానే ముందుగా చేసే పని బరువును తూకం వేయడం. ఆ తర్వాత రోజుకు దాదాపు 12 గంటల పాటు విరామం లేని కఠిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏరోబిక్స్, వెయిట్ లిఫ్టింగ్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉంటాయి. కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, ఆహారం విషయంలోనూ ఇక్కడ ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిప్స్, స్వీట్లు, జంక్ ఫుడ్ లాంటివి ఇక్కడ అస్సలు కనిపించవు. శిబిరం నిర్వాహకులిచ్చే నిర్ణీత ఆహారాన్ని మాత్రమే క్రమం తప్పకుండా తీసుకోవాలి. సాయంత్రం వేళ మరోసారి బరువు తూకం వేసి రోజంతా ఎంత తగ్గారో లెక్కిస్తారు. 28 రోజుల్లో 10 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉండడంతో చైనా యువత దీనిపై ఆసక్తి చూపుతోంది. అందుకే ఈ ఫ్యాట్ క్యాంపులకు చైనాలో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ పద్ధతి ఎంతవరకు సురక్షితమనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ ఫ్యాట్ ప్రెషన్స్లో అనుసరిస్తున్న పద్ధతులు మానవ శరీరానికి ప్రమాదకరమని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇటీవల 21 ఏళ్ల ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ శిబిరంలోనే మరణించడం సంచలనం సృష్టించింది. అధిక శ్రమ, సరైన పోషకాహారం అందకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన తర్వాత చైనాలో ఈ శిబిరాల నిర్వహణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం 28 రోజుల్లో 10 కిలోలు తగ్గడం అనేది సహజమైన ప్రక్రియ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అంత బరువు తగ్గడం వల్ల అంతర్గత అవయవాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక్కడి నుంచి బరువు తగ్గి బయటకు వచ్చిన వారు అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. బరువు తగ్గడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, అది బలవంతంగా జరగకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.